రిసీవ్ చేసుకోవటానికి వచ్చారయ్యా? 3,500 కోట్ల రూపాయలు మద్యం కుంభకోణంలో ప్రధాన ముద్దాయిలు వీళ్ళు. ముద్దాయిల్ని రిసీవ్ చేసుకోవటానికి వచ్చిన మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంతమంది వచ్చి అరాచకం సృష్టిస్తారా? శాంతి భద్రతలకి భంగం కలిగిస్తారా? అక్కడ పోలీసులను ఇష్టం వచ్చినట్టుగా బూతు పద ప్రయోగం చేస్తారా? మీరు ఎక్కడ అరుస్తూ ఉంటే వైకాపా వాళ్ళు లోపల చెవిరెడ్డి అతను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాడు. అక్కడ పోలీసు అధికారులను అరెస్ట్ చేసిన వాళ్ళని తిడతాడు, ఆ జైలు అధికారులని తిడతారు, బూతులు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు. ఏమనుకుంటున్నారు మీరు? చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోవాలనుకుంటున్నారా? చట్టం మిమ్మల్ని ఏం చేయలేదని అనుకుంటున్నారా? శాంతి భద్రతల్ని మీరు మీ గుప్పెట్లోకి తీసుకోవాలనుకుంటున్నారా? తోలు వలిచేస్తుంది చంద్రబాబు గారి నాయకత్వంలో లా అండ్ ఆర్డర్. మీరు వెధవ పనులు చేస్తుంటే, శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తుంటే చూస్తూ ఊరుకోదు ప్రభుత్వం అని చెప్పి కూడా మరొక్కసారి హెచ్చరిక చేస్తున్నా మీ అందరికీ. సిగ్గుపడవలసింది పోయి, తలకు ముసుగేసుకొని కారెక్కి వెళ్ళవలసింది పోయి, ఏమి రాజకార్యం చేశారా? ఏమి ఘనకార్యం చేశారా ధనంజయ రెడ్డి? ఏమి ప్రజాసేవ చేసావా కృష్ణమోహన్ రెడ్డి? మీ భాగవతం మొత్తం సిట్ చేతిలో ఉంది. బెయిల్ వస్తే ఆ గుప్పు చప్పుగానే వెళ్ళిపోకుండా ఇదంతేంటి? అంటే మీరు ఇది ఏ తప్పు చేయలేదని చెప్పాలని మీ ఉద్దేశం ప్రజలకి? మేం తప్పు చేయలేదు, కావాలని అరెస్ట్ చేయాలనా? కావాలని అరెస్ట్ చేశారు మమ్మల్ని, మేము చాలా శుద్ధపూసలో మేము అని చెప్పాలనుకుంటున్నారా? గురువిందర్లాగా చాలా తప్పు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అధ్యక్షులుగా మీ వాళ్ళు చేస్తున్న ఆగడాలు మీకు తెలుస్తున్నాయా లేదా? జైలు దగ్గర వాళ్ళు చేస్తున్న ఆగడాలు తెలుస్తున్నాయా లేదా అని చెప్పి మేము అడుగుతున్నాం. ఈ రకంగా చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకొని వ్యవహరిస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఈ ఎరువుల దాంట్లో అంతే ఇష్టం వచ్చినట్టుగా చేస్తూ ఉన్నారు. ఈ మద్యం కుంభకోణం జగన్మోహన్ రెడ్డి గారు మీకు తెలియదా? ఈ మీరు సరఫరా చేసిన ఈ కల్తీ మద్యం తాగి 30,000 మంది మద్యానికి బానిసలైన వీళ్ళు చనిపోయినారు. 30,000 మంది తెలుగు మహిళల పుస్తెలు తెగి మంటల్లో కాలిపోయినాయి. మీరు కదా దానికి బాధ్యులు. మీ అవినీతి మీ పైన ఆరాటం కాదా బాధ్యత వహించవలసింది? ఇప్పుడు ఈ బెయిల్ మీద రిలీజ్ అయిన వీళ్ళు బాధ్యులు కాదా? మీ అవినీతే కదా బాధ్యులు కాదా? ఏం మాట్లాడతారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా నేను అడుగుతున్నా. 35 లక్షల మంది సిగ్గుచేటు. ఆ కుటుంబాల వాళ్ళందరికీ నేను అడుగుతూ ఉన్నా. నేను జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ నేరం డబ్బు కొట్టేస్తే కొట్టేశాడు. 35 లక్షల మంది అంగవైకల్యులు అయ్యారు. కళ్ళు కనపడవు, నోట మాట రాదు, చెవులు వినపడవు, ఊపిరితిత్తులు పనిచేయవు, కాలేయం పనిచేయదు, కిడ్నీలు దెబ్బతిన్నాయి. వీటన్నిటితో అచేతనం అయిపోయారండి. నర్వ్ సిస్టమే దెబ్బతినిపోయింది. మీ అవినీతి వల్ల, మీ అవినీతి ఆరాటం వల్ల 33,500 కోట్ల రూపాయలు. ఏంటి తమాషా? 100 కోట్ల రూపాయలకి ప్రభుత్వం పడిపోయిందండి కేజ్రీవాల్ది. ఇది 3,500 కోట్ల రూపాయలు. ఇంకా నిస్సిగ్గుగా ఊరేగింపులేంటి జగన్మోహన్ రెడ్డి గారు? ఏదో స్వాతంత్ర సమరయోధులను తీసుకెళ్ళటం ఏంటి? పోలీసు ఆంక్షలు కూడా ఉల్లంఘించి, పోలీసు బ్యారికేడ్స్ పడగొట్టి ఏమన్నా స్వాతంత్ర సమరం చేసినా, ప్రజాసేవలు ఏమన్నా అరెస్ట్ అయిపోయినారా? ప్రజల డబ్బు కొట్టేసి దిగమింగి దొంగలు, నీచులు, నికృష్టులు, తప్పుడు వాళ్ళు జైలు నుంచి బయటకు వస్తే ఇట్లా జైలుని మీరు ఆక్రమించుకుంటారా? ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారా? అందుకే పోలీస్ కమిషనర్ విజయవాడ వరకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రకం ఆగడాలు మీరు ఒప్పుకోవటానికి లేదు. ఎవరెవరు దీనికి బాధ్యత వహించారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం.